నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రూపాయి వైద్యుడిగా సేవలు అందిస్తూ కోడెల శివప్రసాద్ గారు ప్రజల ఆదరాభిమానాలు చూడగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించి గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం నుంచి 1983లో విజయం సాధించి ఆ తరువాత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మండలంలో కండ్లగుంట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మరి ఆంధ్రాలయ కాలేజీలో చదువుకున్నారు, ఏసీ కాలేజీలో చదువుకున్నారు. అట్లాగే కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS చేసి గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా చదువుకొని వారణాసిలో MS పూర్తి చేసి ఆయన సత్తినపల్లిలో ప్రాక్టీస్ సీనియర్ డాక్టర్ దగ్గర ప్రారంభం చేసి నర్సరావుపేటలో హాస్పిటల్లో ప్రారంభం చేసి రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మరి మంచి అస్తవాసి ఆపరేషన్స్, గైనిక్ ఆపరేషన్స్లో కానీ ఎంతోమందికి మరి సేవలు అందించడంలో రూపాయి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ గారిని NT రామారావు గారి పిలుపు మేరకు ఆ రోజు 1983లో పార్టీలో చేరటం, ఆ విధంగా మరి ఆయన నర్సరావుపేటకి 5 సార్లు శాసనసభ్యులుగా గెలిచారు. తర్వాత సత్తినపల్లిలో ఒకసారి శాసనసభ్యులుగా గెలిచి శాసనసభాపతి ఇవ్వటం జరిగింది. ఆయన సత్తినపల్లిలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విద్యుత్ స్తంభాల విషయంలో కావచ్చు, శ్మశానాలు బాగు చేయడంలో కావచ్చు, ఆధునీకరించడంలో కావచ్చు, అట్లాగే ముఖ్యంగా మరుగుదొడ్లు, టాయిలెట్స్ 20 కోట్లతో 21,000 టాయిలెట్స్ని రికార్డు సమయంలో మరి కట్టడం, అలాగే ఇంకుడు గుంతలు కూడా రికార్డు టైంలో మరి ఆయన తవ్వించడం, ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వెళ్ళాయి. అట్లాగే అవయవ దానం కూడా దగ్గర 11,597 మందికి ఎట్ ఏ టైం ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. అట్లా డాక్టర్ గారు కోటప్పకుండా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ కోటప్పకుండా అభివృద్ధి కానీ, రోడ్ల విషయంలో కానీ, అక్కడ జింకల పార్క్ కావచ్చు, ఆ దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంలో, నిధులు తీసుకురావడంలో కానీ, కార్తీక వన సమారాధన ద్వారా అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకట్టుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నర్సరావుపేటలో కావచ్చు, సత్తినపల్లిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు ఒక బలమైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు. ఏ విధంగా సైకో పార్టీ వైసీపీ పార్టీ ఏ విధంగా ఇన్ని దుర్మార్గాలకు పాల్పడి నాయకుల వ్యక్తిత్వ హననం చేసి అబండాలు, అసత్యాలు, ఆరోపణలు చేసి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మన మధ్య లేకుండా చేశారు. ఆయన ఒకసారి మళ్ళీ మనం కూడా మందం చేసుకుంటే ఆయన చేసిన సేవలు, ఆయన అడుగుదారులు అందరూ కూడా ముందుకెళ్ళాలని, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే రామనాయుడు గారు అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అట్లాగే డాక్టర్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ కావచ్చు, మంచినీటి పథకాలు, గ్రామాల్లో కట్టిన బిల్డింగ్స్, ట్యాంక్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో మరి చేయటం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే NT రామారావు గారి కళ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మరి NTR నందమూరి తారక రామారావు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటం కావచ్చు, దాంట్లో మరి అన్ని పనులు నిర్మాణాల దగ్గర నుంచి చేయటం కావచ్చు, చంద్రబాబు గారు ఏది చెప్తే ఆ విధంగా పరిగెత్తి చేయించిన వ్యక్తి డాక్టర్ గారు. ఆ విధంగా మరి వాజ్పేయి గారు కూడా ఆ రోజు దాన్ని ప్రారంభం చేశారు. రామారావు గారి కోరిక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. అట్లాగే నేను అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది బాలకృష్ణ గారి చేతుల మీద. అట్లా డాక్టర్ గారిని మనం ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సీనియర్ నాయకుడు,
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఏ విధంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జిల్లాలో 10 ఏళ్ళు ఏ కార్యక్రమం చేసినా అటు ఎర్రనాయుడు గారు శ్రీకాకుళం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అలాగే డాక్టర్ గారు మరి పల్నాడు నుంచి నరసరావుపేట నుంచి సత్తుపల్లి ఎక్కడున్నా కూడా కృష్ణా జిల్లాలో ఒక కార్యక్రమం ప్రతి రోడ్డు ఎక్కాలంటే మరి ఇద్దరు నాయకులు నగర నాయకులు పరిగెత్తుకుంటూ ఈ జిల్లా ప్రోగ్రాంలో ఈ ప్రతి ఎర్రనాయుడు గారు అయితే చివరి రోజుల్లో కూడా దొలపూడిలో మరి పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే డాక్టర్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో అటు మంత్రిగా కావచ్చు, అటు ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు. ఎందుకంటే ఆ రోజుల్లో రైతుల తరఫున రైతు సమస్యలు జరపడంలో కానీ, అటు గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేయడంలో కానీ, మహానాడులో చేయడంలో కానీ ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన చరిత్ర శివప్రసాద్ గారిని ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన అడుగుజాడలో ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. జోహార్ డాక్టర్ కోడెల శివప్రసాద్. జర్నలిస్ట్ జగన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ శనివారం ఉదయం తెలిపారు. హత్యకు గురి కాబడిన జగన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సీఎం చంద్రబాబుకు సిఫారసు లేఖను పంపారు. దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ శనివారం బాధిత కుటుంబీకులను కలిసి పరామర్శించారు. నేరేడ్మెట్ పోలీసులు ఒక రహస్య హత్య కేసును గుర్తించి ఈ నేరానికి సంబంధించిన ఒక నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు 2025 డిసెంబర్లో బాధితుడి అద్దె ఇంట్లో అతడిని హత్య చేసి ఇటుకలతో గోడ కట్టి వంటగది ప్లాట్ఫామ్ కింద మృతదేహాన్ని దాచి ఇంట్లోనే పారిపోయాడని, కొన్ని నెలల తరువాత ఇంటి యజమానికి దుర్వాసన రావడంతో అతను ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా కుళ్ళిపోయిన మృతదేహం కనిపించిందని, దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని, ఈ విషయం చివరకు నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడానికి దారితీసిందని తెలిపారు. ఈ ఏప్రిల్ 17వ తారీఖున నేరేడ్మెట్ పిఎస్లో ఒక కంప్లైంట్ లక్ష్మీకాంతారావు అని చెప్పేసి నేరేడ్మెట్ పిఎస్ లిమిట్స్ లో జేకే కాలనీలో వాళ్ళకు ఒక ఓన్ బిల్డింగ్ ఉంటుంది. అదేంటంటే కొంచెం లోయర్ క్లాస్ వాళ్ళకు రెంట్కి ఇచ్చే లేబర్, జనరల్గా లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువగా ఉండి బయట నుంచి వచ్చి రెంట్కి తీసుకొని లేబర్ పనికి వెళ్ళడం జరుగుతుంది. సో తనకున్న బిల్డింగ్లో మల్లేష్ అనే తన వ్యక్తికి సుమారు సంవత్సరాల క్రితం ఇల్లు రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చింది కానీ గత డిసెంబర్ నుంచి కూడా తను రెంట్ వేయట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. సో అతను డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు వెయిట్ చేసి ఏప్రిల్లో 15వ తారీఖు ఆ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేస్తాడు. ఇతను రావట్లేదని చెప్పేసి ఆ లాక్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కిరాయి ఇద్దామని టూలెట్ బోర్డు పెట్టిన క్రమంలో వేరే ఎవరో రెంట్కి వస్తారు. అక్కడ రెంట్కి వచ్చిన సందర్భంలో దాని ఇల్లు మొత్తం క్లీన్ చేయించడం కొరకు అని చెప్పేసి చేపిస్తుంటే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కింద మనం ఏదైతే కిచెన్లో గ్యాస్ బండ పెట్టుకునే చిన్న ప్లేస్ ఉంటుందో అది క్లోజ్ చేయబడడం, సిమెంట్ కన్స్ట్రక్షన్ తోటి అది క్లోజ్ చేయబడి ఉండడం గమనించిండు. దాంట్లోంచి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించిండు. అప్పుడు సో అతనికి అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే తన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నేరేడ్ పోలీసు అక్కడికి రీచ్ అయ్యి అది వెరిఫై చేసి చూస్తే దాంట్లో ఏదైతే ఒక మనిషిని చంపి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా, మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా సిమెంట్ దాని చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటిన్ మాత్రమే పోలీసుకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరనేది కూడా, మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని, కాకపోతే అది మర్డర్ ద్వారా చేసినట్టు ఇమ్మీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీని పూర్తిగా ఫోల్డ్ చేసి కాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. సో
సో దాని మీద స్ట్రైట్ అవే అది మర్డర్ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఎస్హెచ్ఓ డిఐ మల్కాజ్గిరి, తర్వాత నేరేడ్మెట్ ఎస్ఐలు అవినాష్, చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియల్గా మనకు రెంట్ తీసుకున్నాడో అతన్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరినన్నా మర్డర్ చేసి ఉండాలి, లేదంటే అతను మర్డర్ అయి ఉండాలని చెప్పేసి. సో ఆ క్రమంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతనికి సంబంధించిన ఏ ఆధారాలు మాకు లభ్యం కాలేదు. ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండింది. ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను 2024లో సొంత కూతుర్నే అత్యాచారం చేసి పోక్సో యాక్ట్ కేసు జైలుకు పోయి రావడం జరిగిందని తెలిసింది. దానికి అనుగుణంగా అప్పటి నుంచి అతని భార్య కానీ అతని పిల్లలు కానీ ఇతను వదిలేసిండ్రు. సో ఇతను ఒక్కరు మాత్రమే ప్లంబర్ వర్క్ లేదంటే చిన్న చిన్న మేస్త్రీ పనులు ఇట్లాంటివి చేసుకుంటూ 3-4 నెలల ఒక దగ్గర లేదంటే సంవత్సరం ఒక దగ్గర ఉంటాడు. మళ్ళీ ఆ ఏరియా నుంచి ఇంకో దగ్గర పని దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో దానివల్ల ఏంటంటే ఇతనికి ఎవరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇతను ఒరిజినల్గా సిద్దిపేట మండలం కొడకండ్ల మండలం ఉండింది, కొండపాక మండలం ఉండింది. అక్కడ కూడా వీళ్ళ అన్నదమ్ములతో కూడా తను ఎప్పుడైతే తన కూతురు కేసులో ఇతను రిమాండ్ కావడం జరిగిందో అక్కడ కూడా వాళ్ళు ఎవరు ఇతనితో కాంటాక్ట్ పెట్టుకోవడం లేదు. దానివల్ల ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన్నట్టు. సో తర్వాత స్టేజ్లో ఇతనితో పాటు ఎవరెవరు ఎక్కడ పనికి వెళ్ళాడు, ఎవరు ఇతనితో పాటు పనిచేశారనే దాని దిశగా మా దర్యాప్తు కొనసాగించినప్పుడు వెంకటరాములు అని చెప్పేసి ఇంకొక ప్లంబర్ వర్క్ మేస్త్రీ పని చేస్తాడు తను కూడా. సో ఆ చేస్తున్న క్రమంలో వెంకటరాములు మిస్ అయినట్టుగా మేము గమనించడం జరిగింది. సేమ్ ఈ వెంకటరాములు కూడా ఇదే కేసు, అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకొని భార్యతో విడాకులు తీసుకొని పిల్లల్ని వదిలేసి అతను కూడా ఒక్కడే ఏమాత్రం ఇట్లా ఇల్లు రెంట్ తీసుకోవడం అట్లా కూడా ఉండదు. ఆయన ఇంకా ఎక్కడైతే పని దొరికితే ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అక్కడ పని దొరికితే అక్కడ పోతాడు, అక్కడే ఉంటాడు ఒక 2 నెలలు 3 నెలలు. మళ్ళీ తర్వాత అక్కడ పని అయిపోతే ఇంకో దగ్గర పోతాడు, అక్కడే ఉంటాడు, బయటే తింటూ ఉంటాడు అన్నట్టు. సో ఈ వెంకటరాములు అనే అతను మిస్ అయినట్టుగా గమనించడం జరిగింది. అప్పుడు వాళ్ళ కొడుకు అడ్రస్ పట్టుకొని వెళ్ళి అడిగితే కూడా మరి మా దగ్గరికి రాడు, ఎప్పుడు జనరల్గా ఇట్లనే పోతుంటాడు, మేము కూడా పట్టించుకోమని వాళ్ళు కూడా ఏం సస్పీషియస్ చెప్పలేదు. అతనితో ఎవరికన్నా గొడవలు ఉన్నట్టు కానీ వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉన్నట్టు కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన్నట్టు. సో ఫర్దర్గా మళ్ళీ అప్పటికి ఇన్సిడెంట్ జరిగి ఏదైతే తను డిసెంబర్లో ఈ హత్య జరగడం జరిగింది. డిసెంబర్ తర్వాత మనకి ఏప్రిల్లో ఇన్ఫర్మేషన్ రావడంతో సీసీ ఫుటేజ్ల దిశగా కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. దాంతోపాటు ఇట్లా ఎవరైతే ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ పోతున్న క్రమంలో ఒకరికి ఇతను జగిత్యాల దగ్గర కనిపించినట్టుగా చిన్న ఇన్ఫర్మేషన్ లభ్యమైంది. సో దాని మీద నేరేడ్మెట్ పిఎస్ నుంచి టీమ్స్ వెళ్ళి సుమారు 10 రోజుల పాటు జగిత్యాల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇట్లా లేబర్ వర్క్ చేసుకునే ప్రాంతాలను గాలింపు చేస్తున్న క్రమంలో కొండగట్టు దగ్గర పనిచేసిపోయిండు అని చెప్పేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ కానీ మనిషి మాత్రం అక్కడ దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేసుకుంటూ సిద్దిపేట వాళ్ళ సొంత ఊరిలోకి టీములు పంపడం జరిగింది. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ కొంచెం వచ్చింది, లేదు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి అనుగుణంగా గతంలో ఎక్కడెక్కడైతే ఇతను పనిచేసిన ఏరియాలు ఉన్నాయో అవన్నీ వెతుకుతున్న క్రమంలో నిన్న జేబీఎస్ దగ్గర ఇతను మాకు దొరకడం జరిగింది. అతను అదుపులో తీసుకొని ప్రశ్నించిన క్రమంలో ఈ మల్లేష్ నేరాన్ని అంగీకరించాడు. దీంట్లో ఏం జరిగిందని చెప్పేసి మేము దర్యాప్తు చేస్తే ఈ వెంకటరాములు ఇతను గతంలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర పరిచయం అయినరు. ఇద్దరు కూడా భార్యలు ఉండరు కాబట్టి ఎప్పుడన్నా లిక్కర్ కన్జ్యూమ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి తాగుతుంటారు. ఏదన్నా ఉంటే ఇతనికి ఒక్కరికి రూమ్ ఉంటుంది, మల్లేష్కు అతనికి రూమ్ ఉండదు కాబట్టి ఇక్కడే వండుకొని తింటుంటారు. అట్లా పరిచయం, ఇద్దరు మంచి ఫ్రెండ్సే ఉంటారు. కానీ ఏదైతే డిసెంబర్ 15వ తారీఖు రోజు ఆ రోజు అడ్డ మీదకి వెళ్తారో అక్కడ ఏం పని దొరకకపోవడంతో మార్నింగ్ నుంచి కూడా తాగుతారు వీళ్ళు. 2 వైన్స్ దగ్గర తాగుతారు, ఆ తర్వాత మళ్ళీ లిక్కర్ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో తాగుతారు. తాగున్న క్రమంలో ఇద్దరు మాట మాట్లాడుకునే క్రమంలో ఈ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉండో వెంకటరాములు ఇతన్ని కామెంట్ చేస్తాడు, నేను భార్య పోయినా నాకు చాలామంది ఉన్నారు, నువ్వు చేతగానోడి కాబట్టి నీ భార్య నీకు వదిలేసిపోయింది, నీకు ఎవరు లేరు, నీకు ఇప్పటికి నీకు ఏ ఆడో నీ దగ్గరికి రావట్లేదు అని ఇట్లా కొంచెం డెరగేటరీగా కామెంట్ చేస్తాడు. సో దాని మీద ఇతను వారిస్తాడు, నువ్వు తాగుతున్నావు, వచ్చినావు, నీ పని చూసుకొని పో, నీకు నా గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి కొద్దిసేపు వాదన జరుగుతుంది. వాదన జరిగేటప్పటికి తాగున్న క్రమంలో వెంకటరాములు ఇంకా ఎక్కువగా ఇవే డెరగేటరీ కామెంట్స్, కొంచెం వల్గర్ కామెంట్స్ కూడా చేసిండని చెప్పేసి తెలిసింది.
సో ఆ వల్గర్ కామెంట్ చేసిన క్రమంలో ఇతన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. చంపాలని అతనికి ఇంకా కొంచెం మద్యం పోసి ఆ పక్కనే ఉన్నటువంటి బయటికి వెళ్ళేసి ఒక కర్ర లాంటి వెపన్ ఉంటుంది, అది తీసుకొని వచ్చేసి తల మీద బలంగా కొట్టడంతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పటికి డెడ్ బాడీని ఎట్లా డిస్పోజ్ చేయాలనేటటువంటిది అర్థం కాలేదు అతనికి. ఇంటికి తాళం వేసి మళ్ళీ కొద్దిసేపు బయట తిరిగి వస్తాడు, మళ్ళీ ఉంటాడు. ఇంట్లోనే ఉన్న తర్వాత రాత్రి అవుతుంది. ఆ రోజు రాత్రంతా కూడా ఆలోచించిన తర్వాత ఈ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుంది, అందరూ ఎవరైనా చూస్తారా అనేటటువంటి అనుమానంతో చూస్తే అక్కడే గ్యాస్ సిలిండర్ కింద ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కంపార్ట్మెంట్. సో దాంట్లో పెట్టేసి దానికి గోడ తను స్వతహాగా ఈ మేస్త్రి పని ప్లంబర్ పని చేస్తాడు కాబట్టి కన్స్ట్రక్షన్ చేస్తే బయటికి రాదు, ఎవరికి తెలవదు అని చెప్పేసి భావించేసి నెమ్మదిగా డిసెంబర్ 15కు ఆ ప్రాంతంలో మర్డర్ జరిగితే 17 వరకు కూడా ఈ 3 రోజుల పాటు ఇదే బయట నుంచి చిన్న మొత్తంలో సిమెంట్ ఇటుకలు ఇట్లాంటివి తీసుకొని వచ్చి కొద్దిగా ఆ బాడీని మొత్తం కూడా తాడుతో దాంట్లో కట్టేసి దాంట్లోకి చేర్చి బయట నుంచి కనపడకుండా ఈ గోడ కన్స్ట్రక్షన్ చేసి దానికి మళ్ళీ ప్లాస్టరింగ్ చేసేసి అంతా దాన్ని మొత్తం హైడ్ చేసేస్తాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి తను పారిపోవడం జరుగుతుంది. పారిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఫైనల్గా మనకు ఈ చేస్తున్న దర్యాప్తు క్రమంలో ఈ వెంకటరాములు మిస్ అయింది అనే దానికి దిశగా మా దర్యాప్తు చేసినప్పుడు అతని నేరం బయటపడింది. దీనికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు పంపించడం జరుగుతుంది. సేమ్ ఇదేనండి, డిసెంబర్లో మర్డర్ జరిగింది ఆల్మోస్ట్ 15th. తర్వాత దీంట్లో ఇష్యూ ఏంటంటే ఓన్లీనా ఎవరైతే ఓనర్ హైదరాబాద్లో ఇట్లే ఉంటారు, ఓనర్ ఎక్కడో ఉంటారో రెంట్కి ఇస్తారు, వాళ్ళు ఫోన్పే ఆర్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తుంటారు. సో 1.5 year నుంచి మల్లేష్ అతని దగ్గర లక్ష్మీకాంతరావు గారి దగ్గర రెంట్కి తీసుకున్నాడు. అది దాంట్లో 2 పోర్షన్లు ఉంటాయి. చాలా బాగు సార్, వైఫ్ ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ చేసుకుందండి, ఇక్కడెక్కడో కుబీర్ మండలంలోని పార్టీకే గ్రామంలో సుమారు 26 ఎకరాలలో వేసిన మక్క పంట దగ్ధం కావడం జరిగిందని విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ఈ రోజు వెళ్లి పరిశీలించడం జరిగిందని, ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బొబ్బిలి చెట్టు తాడికి సార్, అది బొబ్బిలి చెట్టు తాడికి ట్రాన్స్ఫార్మర్ తాడికి దానికి డౌట్ అనుకుంటా. మంట అయినాకనే కలిపింది మంట ఎట్లా పడ్డ తెలియదు. చాలా మంది వస్తున్నారు సార్, 100 మంది వచ్చిన మన వాగు నుంచి కంప్లీట్ ఈ పల్సి విలేజ్ దాకా పల్సి నుంచి రంజని వరకు టోటల్ లూజ్ ఉంది సార్. అంత వైర్ కట్ అవడు, వైర్ బిల్లులు తెగి పడిపోవడు. ఈ పల్సీలో 2 సార్లు అయింది, పార్టీలో ఒకసారి అయింది, 2 సార్లు వైర్ తెగిపోవడు. ఈ లైన్ కూడా అట్లనే సార్, టోటల్ లూజ్ వైర్ లూజ్ సార్. అక్కడక్కడ చిన్న మనం కనీసం ఒక నేతము పెట్టుకొని పోతే పెంచుపశెట్టి ఎంత ల్యాండ్ వాళ్ళకి మొత్తం వాళ్ళే సార్. ఇంకా వాళ్ళంటే వాళ్ళది కూడా దూరమే సార్. కౌలు 5 ఎకరాలు కానీ చేసింది. ఘోరం ఉన్నాయి సార్. అందరూ
బాట చేసుకొని చేసుకున్నాము అంతగా తెల్లందాక పొద్దున్నాక కష్టం చేసి మా ఊరికి తెల్లందాకి చేతి వండుకున్నాను తెల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో అమరావతి జలధార పథకం కింద తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు కీలక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా సుమారు 90 లక్షల లీటర్ల సామర్థ్యంతో భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆయన తెలిపారు. షెడ్ అడిగారు, లైట్లు అడిగిన షెడ్ కూడా ప్రపోజ్ పెట్టడం జరుగుతుంది. గ్రామంలో 2 రోడ్లు కూడా అడిగారు, 300 మీటర్లు. సరే అదొక కొత్తపేట నియోజకవర్గమే కాదు, గన్నవరం నియోజకవర్గం, రాజోల్ నియోజకవర్గం, అమలాపురంలో కొంత భాగం, ఇంచుమించు 3 నియోజకవర్గాలు పూర్తిగా కొంతమేర అమలాపురం నియోజకవర్గంలో నీరందించే కార్యక్రమానికి మళ్ళీ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెరవల వద్ద శంకుస్థాపన చేయడం, 1650 కోట్లతోటి పశ్చిమ గోదావరి జిల్లాలోను తూర్పు మన కోనసీమ ప్రాంతాన్ని అదేవిధంగా వెస్టర్న్ డెల్టాకి సంబంధించి అందులో సగం పార్ట్ మనకు వస్తుంది. ఆ సగం పార్ట్ మన కొత్తపేట నియోజకవర్గంలో మొదలవుతుంది. బొబ్బర్లంక, వసంతవాడ గ్రామాల దగ్గర మెయిన్ హెడ్ వర్క్స్ కట్టుకుని ఇది డిస్ట్రిబ్యూషన్ కింద, పంపిణీ కింద మంచినీటి సరఫరా, సురక్షితమైన మంచినీరు, త్రాగునీరు గ్రామాలకు అందరికీ పట్టుకొచ్చి గ్రామాల నుంచి ఇంటింటికి కుళాయిల ద్వారా ఇంటింటికి అందించే కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మన వాడపాలెంలో 90 KL ట్యాంక్, ఇక్కడ వాటర్ ట్యాంక్ కి శంకుస్థాపన చేసుకోవడం, మన ఊరంతా చక్క పెడుతూ అక్కడ మారమ్మ మాన్యం కాలనీ పక్కన 6 లక్షల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్ సంపు నిర్మాణం చేసి దాని ద్వారా దీన్ని లిఫ్ట్ చేసి దీని నుంచి ఇంచుమించుగా కొత్తపేట, మందపల్లి, వాడపాలెం, వానపల్లి, బేలకూరు ఈ 5 గ్రామాలకి సరఫరా మారమాన్యంలో సంపు నుంచి చెల్లించి ఈ ట్యాంక్ నుంచి కరెక్ట్ ఇక్కడి నుంచి మనం అలా నిరంతరం వస్తూ ఉంటుంది. నిరంతరం ఇక్కడి నుంచి అన్ని ట్యాంకులకు కూడా అందిస్తూ ఉంటుంది. అంటే మంచి నీరు, సురక్షితమైన మంచి నీరు ఎప్పుడు ఫ్రెష్ గా దాన్ని కోఆర్డినేషన్ చేసి అన్ని ట్యాంకులు అన్ని మేము చెప్పిన గ్రామాలు అన్ని ట్యాంకులు అందించి అక్కడి నుంచి ఇంటింటికి కుళాయిల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతుంది. అటువంటి మంచి కార్యక్రమం ఈనాడు మన నియోజకవర్గంలో వచ్చింది. మొన్న మధ్యన నేను ఇంచుమించు మన నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు కింద హెడ్ వర్క్స్ అయితే చల్లపల్లికి అయితే 200 కోట్ల రూపాయలు పైబడి మన నియోజకవర్గ పరిధిలో ఖర్చు పెడుతున్నారు. మంచినీటి ఇంటింటికి కుళాయిలు రావడానికి కానీ, ఇలా ట్యాంకులు కట్టడం కానీ, ఇలా ట్యాంకులు చాలా చోట్ల మొత్తం నియోజకవర్గంలో 10 చోట్ల కట్టడం జరుగుతూ ఉంది. మండలానికి 2-3 చోట్ల అలాగా 10 చోట్ల ట్యాంకులు నిర్మించి చుట్టుపక్కల గ్రామాలకు అన్ని అందించేలా చేయడం జరుగుతూ ఉంది. అదే కార్యక్రమం ఈనాడు ఇక్కడ ప్రారంభించాం. అక్కడ మన మారపంచం దగ్గర కూడా సంపు మిగతా శ్రీరస్తు సర్వమంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజందర్శయామి శ్రీ జలధారోపదా సిద్ధిరస్తు తథాస్తు.